అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో అనాది పదార్థములు ఆరని చెప్పుకొచ్చాము. బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు, అవిద్య, భేదము, సంబంధము మరియు వీనిచే ప్రవర్తించే ప్రపంచము ప్రవాహ రూపముచే అనాదిగా ఉన్నది. మొత్తం ఈ ఆరుతోనే మొట్టమొదటి నుంచి అనాది నుంచి జరుగుతోంది. ప్రపంచ రూప ప్రవాహం జరుగుతూ ఉందన్నమాట. అజ్ఞాన మూలక అజ్ఞాన స్వరూప విచారణ మాయ యొక్క లక్షణం గురించి చెప్తున్నాడండి. అజ్ఞానం యొక్క సద్విలక్షణత్వే సతి అసద్విలక్షణ జ్ఞానం. అసద్విలక్షణమైనది అజ్ఞానము. సద్విలక్షణంగాను అసద్విలక్షణంగాను ఉంది అజ్ఞానం అనేది. అనగా సత్తు కానిది అసత్తు కానిది అజ్ఞానం. అజ్ఞానము సత్తు అని అందుమా బ్రహ్మము వలె సత్తై నాశనము లేనిదిగా ఉండవలేదు. సత్తు అంటే ఏంటి? ఎప్పుడు ఉండేది కదా సత్పదార్థం బ్రహ్మం, మరి అది నాశనం లేకుండా ఉండాలి. అటులా అజ్ఞానం ఉండటలేదు. బ్రహ్మజ్ఞానంచే నశించుతున్నది. ఎప్పుడైతే మనకు బ్రహ్మజ్ఞానం ఉందో నశిస్తున్నది. వెలుతురు తీసుకురాగానే చీకటి ఎట్లా మాయమైపోతుందో, జ్ఞానం రాగానే బ్రహ్మజ్ఞానం రాగానే అజ్ఞానం కూడా పోతుంది. కానీ సత్తు కాదు. అజ్ఞానం అసత్తని తలంతుమా వంధ్యాపుత్రుడు ఆకాశ పుష్పము వీని వల్లే ప్రత్యక్షము కాకుండా వలన. వంధ్యాపుత్రుడు అంటే వడ్రాలకు పెరుగులు అంటాం కదా, అది నిజమా? ఉట్టిదే కదా. ఆకాశంలో పుష్పాలు ఉంటాయి, అవి ఉండవు కదా. గగన కుసుమం అంటాం. అట్లాగే ఇది ప్రత్యక్షంగా లేకుండా ఉండాలి. కానీ అజ్ఞానం ఎట్లా ఉంది? ప్రత్యక్షం అవుతోంది, ఎప్పుడు ఉండట్లేదు, జ్ఞానం వస్తే పోతుంది. కాబట్టి ఇది సత్తు కాదు, అసత్తు కాదు. అటుల అజ్ఞానము ప్రత్యక్షముగా లేదు. అజ్ఞాన దశ యందు అనుభవ ప్రత్యక్షమై ఉన్నది కనుక అసత్తు కాదు. ఈ కారణద్వయము చేతనే అజ్ఞానం అన్నది భావాభావ రూపమైనది. భావం కాదు, అభావం కాదు అజ్ఞానం అని వేదాంత శాస్త్రకారుల అభిప్రాయం. మాయ యొక్క నిర్దిష్ట లక్షణము సద్విలక్షణత్వే సతి అనాది భావ రూపత్వే సతి జ్ఞాన నిర్వర్త్యం. సదసద్విలక్షణమై అనాది భావ రూపమై జ్ఞానముచే నశించినదని మాయా లక్షణం. ఇది ఎట్లా ఉంది? సత్తుకి అసత్తుకి విలక్షణమై వేరుగా ఉంది, జ్ఞానంచే నశిస్తోందని ఈ మాయ లక్షణం. మరియు మాయకు అవిద్య, మాయ, అజ్ఞానం, ప్రకృతి, శక్తి అనిర్వచనీయమని 6 నామధేయములు కలవు. మనం అక్కడక్కడ సత్సంగాలు చెప్పుకునేటప్పుడు అవిద్య, మాయ, అజ్ఞానం, ప్రకృతి, శక్తి, అనిర్వచనీయం అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. దీనికి పేర్లు అన్నమాట మాయకి. దానికి కారణమేమనగా ఇది విద్యచే నశించిన కనుక అవిద్య అనియు, జ్ఞానముచే వినాశమందును కాబట్టి అజ్ఞానం అనియు, ఊహించుటకు ఇది ఇట్టిది అని చెప్పుటకు వీలు లేని వస్తువులను కలుగజేయను కాబట్టి మాయ అనియు, జగత్తుకు ఉపాదాన కారణమైనది కనుక ప్రకృతి అనియు, శక్తి అనగా ఒకదానిని ఆశ్రయించి ఉండినది, ఇది పరమాత్మను ఆశ్రయించింది కాబట్టి దీని శక్తి అనియు. సత్తు అసత్తు రెండిటికి విలక్షణమై ఉన్నది. ఆ కారణముచే అనిర్వచనీయమనియు, నిర్వచించడానికి వీల్లేదు. ఎందుకంటే క్షణక్షణం మార్పు చెందుతూ ఉంది కాబట్టి దీన్ని అనిర్వచనీయం అని చెప్తారన్నమాట. ఇక్కడ మాయాస్వరూపము సత్వరజస్తమస్సులను త్రిగుణముల చేరికయే మాయా పరిణామము. అది అసలు రహస్యం ఇదండి. మాయ అంటే ఏంటి అంటే ఈ కాసేపు సత్వగుణం, కాసేపు రజోగుణం, కాసేపు తమో గుణం ఉండి ఈ గుణాలు ఎప్పుడైతే మార్పు చెందుతూ ఉంటాయో దాన్నే మాయ అంటారు. మరి మెలకువ స్థితిలో ఎప్పుడు మనకు జరుగుతూ ఉంటుంది కదా, కలలో కూడా జరుగుతుంది, స్వప్నావస్థలో కూడా జరుగుతుంది. సుషుప్తావస్థలో జరుగుతుందా మనకి? ఇది జరగట్లా. 3 అవస్థల్లో ఆ సుషుప్తావస్థలో ఏ గుణము లేదు. గాఢ నిద్రపోయాం కదా మనం. అప్పుడేముంది? ఉన్నదా లేదా అసలు ఏమీ తెలియదు మనకి. అప్పుడు మాయ లేనందుకు గుర్తు అన్నమాట. మనకి ఇవన్నీ కూడా మనకి విచారంతో మనకి ఎవరికి వాళ్ళకి సాధన చేసుకుంటా విచారం చేసుకుంటా ఉంటే ఈ సత్వరజస్తమో గుణాలన్నీ కూడా మెలకువలో ఉన్నంత సేపు ఏదో ఒక గుణం ఉండే ఉంటుంది. గుణం లేకుండా ఉండలేడు మనిషి. ఎందుకయ్యా అంటే ప్రకృతితో అనుసంధానమై ఉంటాడు మెలకువలో. మరి సమాధిలో ఎట్లా ఉంటాడు? ప్రకృతితో అనుసంధానం లేదు, అంతర్ముఖ సాధన చేసుకుని ఏ గుణము లేకుండా గుణరహితమై ఉంటాడు కాబట్టి ఆ బ్రహ్మముతోనే తాదాత్మ్యం చెంది
ఎప్పుడు ఆ బ్రహ్మభావంలో ఆనందిస్తాడు. కాబట్టి అప్పుడు ఆ ఆనందం కోసమే ప్రతి మనిషి కూడా కావాలని తప్పించేది. గాఢ నిద్ర ఎట్లాంటిదో దానికి పోలిక. గాఢ నిద్రలో ఏమైంది, అజ్ఞానం లోపల దాక్కుని ఉంది, మెలకు రంగానే వచ్చింది. కానీ సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఎట్లా ఉంది, జ్ఞానాగ్ని దగ్గర కర్మాణం జరిగి అజ్ఞానం అనేది పూర్తిగా నాశనం అయిపోయి మళ్ళీ మెలకువలోకి వచ్చినా కూడా వాళ్ళు అట్లాగే ఉంటారు. దానికే నిగ్రహం కోసమని భగవంతుడని గుర్తు పెట్టింది దానికండి. కాబట్టి ఈ సత్వరజస్తమో గుణాలు మూడు కూడా సుఖము దుఃఖము మోహ రూపంలో ఉంటాయి, ఈ మూడు గుణాలు కూడా. కాబట్టి ఈ విషయమును శతాస్వర ఉపనిషత్తు కూడా చెప్తోంది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణం, ప్రకృతిని లోహిత శుక్ల కృష్ణ వర్ణములు గలదానిగా వర్ణించారు. మూడు గుణాలని కూడా. లోహితం అనగా ఎరుపు, శుక్లం అనగా తెలుపు, సత్వగుణం తెలుపు అన్నమాట. లోహితం అంటే ఎరుపు గుణం, దేనికి, రజోగుణానికి గుర్తు. శుక్ల గుణం సత్వగుణానికి గుర్తు. నలుపు గుణం కృష్ణ గుణం దేనికి, తమో గుణానికి గుర్తని మనకి మూడు రకాలకి మూడు గుణాలు చెప్పుకొచ్చారన్నమాట. మరి దీన్ని పోవాలంటే ఏం చెయ్యాలి అంటే మనకు వేమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. మాయ పోవు విధము మనజుండు తలచిన మంచి మార్గం అబ్బు మానవులకు, మాయ దాటలేని మనుజుండు వ్యర్థుడు విశ్వదాభిరామ వినురవేమ. మాయ పోవు విధము మనుజుండు తలచిన, అసలు నేను ఈ మాయలో ఉన్నాను, చిక్కుకున్నాను, దీంట్లోంచి బయటపడాలి ఎవరైనా తలుచుకుంటే కనుక, తలపేర వస్తేనే మంచి మార్గం అబ్బు మానవులకు. అప్పుడు భగవంతుడు ఏదో రకంగా నీకు దారి చూపిస్తాడు. గురువునో పుస్తకమో మంచి ఆలోచనలు తీసుకొస్తే మంచి మార్గం వస్తుంది మానవులకి. మాయ దాటలేని మనుజుండు వ్యర్థుడు. మాయ దాటలేకపోతే ఏ రాజులైతే గొప్ప వాళ్ళైతే ఎంత గొప్ప వాళ్ళైతే ఏముంది, మాయ దాటలేకపోతే ఉన్నంగానే ఆ బ్రహ్మానందాన్ని అనుభవించకుండా గుణరహితం కాకుండా ఉంటే జీవితం ఎందుకు, వ్యర్థం, వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే. ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే ఏదో 4 రోజులు వస్తే పేరు కీర్తులు విగ్రహాలు పెడతారు, పేర్లు చెప్పుకుంటారు, తప్పట్లు తాళాలు కొడతారు, కానీ వాడుండంగా అనుభవించలేదు కదా అసలైన ఆనందం, మాయతత్వం తెలుసుకోలేదు కదా తను. కాబట్టి అన్నిటికంటే గొప్పదేంటి అంటే మనలో ఉన్న గుణాలని, మన యొక్క తత్వాన్ని, మనం ఎవరు వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలనే విధానంతో తన మాయని దాటాలని ఒక సంకల్పం పెట్టుకుని అసలు ఇది ఎట్లా ఉంది ఏమిటనేది ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవటం అనేది ఉంది కదా. అప్పుడు తను ఇందులో ఉన్నా సరే సంసారంలో ఉన్నా అంటకుండా ఉండగలుగుతాడు అన్నమాట. తర్వాత ఆత్మానాత్మ వివేకం గురించి 7 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఇప్పుడు దాకా చెప్పుకుంటూనే ఉన్నాం. వివేక చూడమని అంటేనే ఇది ఎప్పుడు చెబుతూనే ఉంటారండి రకరకాలుగా. ఎంతకీ కూడా బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పొందాలనే దాని ఉద్దేశం అన్నమాట. అస్త్రైహీన శస్త్రైః అనిలేన వశినిన చేత్తుం శక్యః నచ కర్మ కోటిభిః వివేక విజ్ఞాన మహాసిన వినా ధాతుః ప్రసాదేన స్థితేన మజ్జున. ఈ అనాత్మ బంధము అస్త్రముల చేతను శస్త్రముల చేతను ఛేదింప శక్యము కానిది. అనాత్మ బంధం అంటే ఏంటి, తెచ్చి పెట్టుకున్నదంతా కూడా ఆత్మకాంతి మొత్తం కూడా అస్త్రాలతో శస్త్రాలతో ఛేదించలేనిది, శక్యము కానిది. గాలిచే చెలింపజేయుటకును అగ్నిచే దహింపజేయుటకును సాధ్యము కాదు. కొన్ని గాలితో పోతుందా, గదిలితే అంటే పోదు. అగ్నితో దహిస్తుందా అంటే పోదు. అనేక విధములకు పుణ్యకర్మలను ఆచరించుట చేతను ఈ బంధము తొలగినది కాదు. ఏదో పుణ్యం చేద్దాం, యజ్ఞయాగాదులు చేద్దాం, ఇవన్నీ చేస్తే ఏమన్నా ఈ అనాత్మ బంధం పోతుందేమోనంటే అట్లాగూ కాదు. ఆ కర్మలను పునర్జన్మ హేతువులే. మనం యజ్ఞయాగాదులు చేసినా పుణ్యాలు ఎందుకని వేయండి, ఎన్ని చేసినా ఏముంది పునర్జన్మ హేతు అంటే. పునర్జన్మ అంటే ఎక్కడుంది, మనస్సు సంకల్పమే పునర్జన్మ. దానికి మనకి జడబడుతుంది కదా, అందరికీ తెలిసిందే కదా. అందుకని మనస్సు లేకుండా ఉన్న స్థితికి వెళ్తేనే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. కాబట్టి మనసు ఎక్కడ పుట్టిందో తెలుసుకుని ఆ మనస్సును రహితం చేసుకుంటేనే జన్మరాహిత్యం అవుతుంది. కాబట్టి పుణ్యకర్మలు చేసినా కూడా అది పునర్జన్మ హేతువులే కాన ఇక సర్వ నియంతయగు పరమేశ్వరుని గొప్పదగు అనుగ్రహము చేతను వివేకము చేయగలిగిన బ్రహ్మానుభూత రూప విజ్ఞానమను ఖడ్గము చేతను ఈ అనాది వాసనావాసితమగు అజ్ఞాన మూల అనాత్మ బంధము ఛేదింప సాధ్యమగును. మరి పుణ్యకర్మలకి సాధ్యం కాదు,
దేనితోనూ పోదు. మరి ఎట్లా పోతుందయ్యా అంటే సర్వనియంత యొక్క పరమేశ్వరుని గొప్పదగు అనుగ్రహము చేతను. ఎవరున్నాడు పరమేశ్వరుడు? అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నాడు. ఆయన అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? మనం మన మనస్సుని ప్రకృతి విషయాల నుంచి పరమాత్మ మనకు అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం చేతను వివేకము చేయగలిగిన బ్రహ్మానుభూత రూప విజ్ఞానం మనకు అర్థము చేతను. వివేకం అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో మనం మనసుతో విచారం చేస్తే బ్రహ్మానుభూతి అనే కలుగుతుంది. ఆ బ్రహ్మానుభూతమును విజ్ఞానం మనకు అర్థం. విజ్ఞానం అంటే ఏంటి? ఎవరికి వాళ్ళకి అనుభవం కలుగుతుంది. ఇది ఇది ఇట్లాగా అని తనకు తానుకే అనుభవం. అప్పుడేం జరుగుతుంది? ఈ అనాది ఎప్పుడు వచ్చింది? ఇది మొట్టమొదట్లో వచ్చింది అనాది రూప వాసనం అనేది. ఈ అజ్ఞానం అనేది ఛేదింప సాధ్యమగును. అనగా ఆత్మజ్ఞానమే అజ్ఞాన నాశకం అని భావము. ఆత్మజ్ఞానం వస్తేనే అజ్ఞానం పోతుంది. ఆత్మజ్ఞానం అంటే ఆత్మను గురించి తెలుసుకునే జ్ఞానం అన్నమాట. దానికి కూడా మనకు యమన యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారు. కారు కారు గురులు కా గుణితములు చెప్ప శాస్త్ర పాఠములను చదివి చెప్ప ముక్తి దారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ వినురవేమ. కారు కారు గురులు కా గుణితములు చెప్ప శాస్త్ర పాఠములను చదివి చెప్ప ముక్తి దారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ వినురవేమ. అక్షరాలతో ఆత్మజ్ఞానం రాదు కదండి. అక్షరాలు ఎంతవరకు అయ్యా అంటే ప్రకృతికి సంబంధించినవి. అక్షరాల కూడికతో ఏమీ లేని గుణరహిత స్థితికి వెళ్ళినప్పుడే మనకు ముక్తి దారి దొరుకుతుందని చెప్పి మనకు వేమనయోగి చెప్తున్నారు అనమాట. దానికి ఆత్మజ్ఞానమే అజ్ఞాన నాశకం అన్నమాట. అవ్యక్తమను వేరు నుండి పుట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి అజ్ఞానం అనేది అవ్యక్తం, వ్యక్తం కావట్ల. ఆ వేరు నుండి పుట్టి దాని అనుగ్రహము వలనే పెరిగినదియు ఆ వేరుతోనే పెరిగింది. బుద్ధి అనేది మ్రాను గలదియు, ఇంద్రియ రంధ్రములనేది త్వరలు గలదియు, పంచభూతములనేది కొమ్మలు గలదియు, శబ్దాది విషయములనేది ఆకులు కలదియు, ధర్మాధర్మ పుష్టములు గలదియు, సుఖ దుఃఖములు కలదియు, సమస్త ప్రాణికోట్ల జీవనాధారం అనేది నాకు బ్రహ్మవృక్షము అనాది అయినది. ఈ అవ్యక్తం అనేది ఎట్లా ఉంది? ఈ పరమాత్మ తత్వం కనిపించట్ల, అవ్యక్తం వేరుగా ఉంది. ఎట్లా? మొదలు మీదుగా అనేది చెప్పుకుంటాం మనం ఒక పాటలోనండి. అది ఎట్లా ఉంది అంటే అజ్ఞానం అనేది వేరుగా ఉంది, అవ్యక్తం. అజ్ఞానము కనిపించట్లేదు, బ్రహ్మము కనిపించట్లేదు రెండు. కానీ ఇది ఎట్లా ఉంది? అవ్యక్తమును వేరు నుండి పుట్టి దాని అనుగ్రహం వల్లే పెరిగింది. ఇక్కడ ఏంటి? అవ్యక్తం అంటే బ్రహ్మతత్వం ఉంది. అదే వేరు మూలం. దేనికి కూడా మన యొక్క అజ్ఞానానికి కూడా మూలం అదే. బ్రహ్మాన్ని పొందాలన్నా అదే మూలం. కానీ అవి ఏమవుతుంది? ఆ బ్రహ్మం అనే వేరు నుండి పుట్టి దాని అనుగ్రహంతో పెరిగి బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట. వచ్చేముంది? సమస్త ప్రాణికోట్లకు జీవనాధారమైనది బ్రహ్మవృక్షము అనాది అయినది. అది ఎట్లాంటిది? అందరికీ జీవనాధారం ఏముంటే మనం ఉన్నాం? ఆ బ్రహ్మమే కదా. అది ఎప్పుడుంది? అనాది అయింది, ఎప్పుడో ఉంది. ఇది పరబ్రహ్మమునకు స్థానము. ఈ వేరనేది పరబ్రహ్మమునకు స్థానం. అందు పరబ్రహ్మ క్రీడించుతున్నది. ఎట్లా ఉంది? మన యొక్క శరీరాల్లో అన్నిటిలో ఉండి క్రీడిస్తోంది, ఆడుకుంటుంది. బొమ్మలాట. జంత్రగాడు ఎట్లయితే ఆ బొమ్మలను చేసి మనకి చూపిస్తా ఉంటాడో, ఒక వీళ్ళు మనకు మాయ చేస్తారు కదండి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లాగే అది క్షణికంలో అయిపోతుంది. ఇది కొన్ని సంవత్సరాలు, ఎన్నాళ్ళు ఉంటే జీవితం అన్నాళ్ళు జరుగుతోంది. మాయ క్రీడిస్తోంది లోపల పరమాత్మ ఉంది. దీనిని జ్ఞానకర్గము ఛేదించి ఆత్మానందమును పొందిన పురుషుడు తిరుగా జన్మమునకు రాడు. మరి ఇది ఎట్లా? ఈ క్రీడ, ఈ ఆట అంతా తెలుసుకుంటున్నాం, అనుకుంటున్నాం ఇది ఆటే అనుకుంటున్నాం. కానీ దీన్ని ఎట్లా ఛేదించాలి అంటే జ్ఞానం అనే ఖడ్గంతో ఛేదించి అంటే ఒకసారి కాకుండా 2 సార్లు చెప్పారు కాబట్టి విశేషణం అన్నమాట. ఈ జ్ఞానం తెచ్చుకున్న ఖడ్గంతో దాన్ని ఛేదిస్తే ఎప్పటికప్పుడు దాన్ని నరికేస్తా ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? ఆత్మానందమును పొందిన పురుషుడు తిరుగా జన్మమునకు రాడు. ఎప్పుడు అజ్ఞానం అనేది మనలో ఎప్పుడు ప్రవేశిస్తూనే ఉంటుంది. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జరిగి ఆ జ్ఞానం అనే ఖడ్గంతో ఎప్పటికప్పుడు ఆ ఆట ఏదైతే ఉందో పరమాత్మ తత్వం, ఆ మనస్సు, ఇదంతా లోపల జరిగే విషయాలన్నీ మనం చెప్పుకున్నాయి. కాబట్టి లోపలికి వెళ్లి మనం లోపలే అంతర్ముఖంలో విచారం చేసి ఆ సాధన చేసుకుంటూ ఉంటేనే మనకి కొద్దో గొప్ప ఈ జ్ఞానం మనకు అలవడుతుంది అన్నమాట.
శృతి ప్రమాణైకమర్త్యేహ స్వధర్మనిష్ట తయా ఏవ ఆత్మవిశుద్ధి అస్య విశుద్ధ బుద్ధేహ పరమాత్మ వేదనం తేన ఏవ సంసార సమూల నాశః. వేదమే ముఖ్యమగు ప్రమాణమును దృఢ విశ్వాసము కలవాడు మొదట సత్య ధర్మానుష్ఠానము లేదా శ్రద్ధతో ప్రవర్తించును. వేదమే ముఖ్యం దేనికి, మనకు ప్రమాణానికి. ఎందుకంటే వేదం ఎట్లాంటిది, జడమైంది, ఒక పుస్తకం. చైతన్య అది వేదంలో ఉన్నది ఏదైతే ఉందో చైతన్యమైన గురువు నీకు తెలియజేస్తే నీకు ఆ బ్రహ్మజ్ఞానం అలవాడుతుంది. కాబట్టి ముందు ఏం చెప్తున్నాడు, వేదమే ముఖ్యమగు ప్రమాణము దృఢ విశ్వాసం కలవాడు మొదట సత్య ధర్మానుష్ఠానంలో శ్రద్ధ ప్రవర్తించాలి. సత్యమేడ ధర్మానుష్ఠానంగా ఉండాలి ఎప్పుడు కూడా. దానిచే ఆత్మశుద్ధియు అట్టి ఆత్మశుద్ధి కలవాడు పరమాత్మను తెలియచున్నాడు. మరి ఏం చెప్పింది వేదం, గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని. నువ్వు గురువు దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడు, దానికి మార్గం చెప్తాడు. ఏం మార్గం చెప్తాడు, ఆత్మశుద్ధి ఎట్లా వస్తుంది. శుద్ధి అంటే ఏంటి, విడదీసుకోవడం అని చెప్పుకున్నాం కదా. ఆ శుద్ధి ఎట్లయితే విడదీసుకుంటే చెడు చెడు మంచి మంచిగా ఎట్లయితే విడిపోయిందో అట్లాగే ఆత్మశుద్ధి అనేది ఆ పరమాత్మను తెలియచున్నాడు. దాని ఎట్లా, సత్య ధర్మానుష్ఠానం ఎప్పుడైతే శ్రద్ధతో ఆచరిస్తాడో ఆ సత్యాన్ని ధర్మంతో కూడి అనుష్ఠానం చెయ్యాలి. అనుష్ఠానం అంటే ఏంటి, ఎడతెగకుండా చేసేదాన్ని అనుష్ఠానం అంటారు. అది శ్రద్ధతో చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఆత్మశుద్ధి కలిగి పరమాత్మ తత్వం తెలియబడుతుంది. మనకు చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యం అండి. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినదవేమ అని చదువుకుంటున్నాం. ఆత్మశుద్ధి అంటే ఏంటి, ఇక్కడ ఆత్మను వేరు చేసుకోవడం. అది మనకు బ్రహ్మ విద్యలో మూలం ఏంటి, దేహమాత్మ రూపు తేట తెల్లము చేయు వాడే గురువు. మిగిలినదంతా కూడా పుట్టిదే. ఎందుకని ఎన్ని చెప్పినా సరే ప్రకృతిలో వాలలాటమే కదా, పుణ్యకర్మలు చేయటం, ఎట్లా ఉండటం ఇట్లాగే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేహమాత్మ రూపు తేట తెల్లము చేసి అవలి చూపు నతడే గురువు. అవలి చూపు ఏముంది, ఆత్మ చూపు ఉంది. భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి. భ్రమరం ఏం చేస్తుంది, నాదానుసంధానంతో తనంతటి వాడిని చేస్తుంది. ఇక్కడ కూడా బ్రహ్మ విద్యాపరుడు గురువు ఏం చేస్తాడు, శిష్యుణ్ణి మళ్ళీ తనంతటి వాడు చేస్తాడు. ఎట్లా, నాదంతో తీసుకొస్తాడు అన్నమాట. ఆ నాదమే ఓంకారం అంటారండి. దానికి మరి నిర్వచించడానికి వీలు లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అకారం ఓకారాలని మకారాలని సోహం అని ఏవో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొస్తారనమాట. అసలు రహస్యంగా చెప్పాలంటే ఆత్మశుద్ధి కలగాలంటే బ్రహ్మ విద్య తెలిసిన గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు చెప్పిన విధానాన్ని మనం అనుసంధానం చేసుకుంటే అప్పటికి మనకి పరమాత్మ తత్వం తెలియబడుతుంది. అందులోచే అతడు అజ్ఞాన కార్యమును సంసార దుఃఖములను నశింప చేసుకుని వాడగుచున్నాడు. ఎప్పుడైతే ఆత్మశుద్ధి కలిగిందో వాడికి అజ్ఞాన కార్యాలని సంసార దుఃఖాన్ని తనకు తానే నశింప చేసుకుంటాడు అనమాట. ఆత్మజ్ఞానము చేతనే సంసార నిర్ముక్తుడు అగుతున్నాడని భావము. ఆత్మజ్ఞానం వస్తేనే ఈ సంసారంలో ఉండి కూడా నిర్ముక్తుడు అగుతున్నాడు. తామరాకు మీద నీటి పొట్టు లేక ఉండగలుగుతున్నాడు. కాబట్టి దీనికి భగవద్గీత కూడా చెప్తోంది, బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్యచ. శుద్ధమగు బుద్ధిచే తన ఆత్మను నియమించిన వాడు సంపన్నుడు అగుతున్నాడు. అది మామూలుగా మనం బయట డబ్బుల గురించి ఇంత డబ్బులు అంత డబ్బులు అనుకుంటామండి. అసలు సంపాదన అంటే ఏంటి, ఇది శుద్ధమగు బుద్ధి ఎప్పుడైతే వచ్చిన ఆత్మను నియమించున్నవాడు సంపన్నుడు అవుతున్నాడు. ఇక్కడ ఏం జరిగింది, జ్ఞాన సంపద. దీన్ని ఎవరు దోచుకోగలరు, ఎవరు దోచుకోలేరు. దొంగలు ఎత్తుకుపోరు, ధరలు దోచుకుపోలేరు అన్నమాట. అది తన యొక్క సంపాదన. తను ఇంకా సంపాదించుకుంటాడు, 10 మందికి పంచిపెట్టగలుగుతాడు అన్నమాట. ఈ సంపాదన, ఈ జ్ఞాన సంపాదన అంటే. తర్వాత కోసై అన్నమదాధ్యై పంచభి ఆత్మాన సంవృప్త భాతి నిజశక్తి సముత్పన్నై శైవల పటలై ఇవ అంబు వాపిస్తం. దిగుడు బావి ఎందైన ఉదకము తన యొక్క శక్తి వలన పుట్టిన నాచుతీగల చేతన వలె పరమాత్మ తన యొక్క శక్తి వలన పుట్టిన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం పరిశ్రమచే కప్పబడినదై ప్రకాశించుతున్నది కాదు. అది దిగుడు బావి అంటే బాగా లోతుగా ఉన్న బావిలో నీళ్లు ఉంటాయి కదా, అది ఎట్లా ఉంటాయి నీళ్లు, తన యొక్క శక్తి వలన పుట్టిన నాచు తీగల చేత వలను. ఎట్లా వచ్చింది నాచు, ఎక్కడి నుంచి వచ్చింది, నీళ్లలో నుంచి వచ్చింది.
అదేం చేస్తుంది, నీళ్ళని కప్పేసేస్తుంది. అట్లాగే పరమాత్మ యొక్క శక్తి వలన పుట్టిన ఎట్లా పుట్టిన ఈ పంచకోశాలు కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం అంటే మూసివేసేదాన్ని అంటారండి. ఈ 5 రకాలుగా కూడా కప్పబడిందే, ప్రకాశించున్నది కాదు. ఆత్మ ప్రకాశం కనిపించట్లా. ఎక్కడ ఎందుకని కనిపించట్లా? ఎందులోంచి వచ్చింది అసలు ఇది? ఆత్మలోంచే వచ్చినాయి ఈ కోశాలన్నీ కూడా. మళ్ళీ ఎట్లా చేయాలి? ఆత్మను తెలుసుకునే దాన్ని రహితం చేసుకోవాలి. ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఆత్మని ఆత్మతోనే తెలుసుకోవాలి. ఎందుకని తనలోంచే వచ్చే తను కప్పబడిపోయింది కాబట్టి మళ్ళీ తానంటే ఎవరో తెలుసుకుంటేనే అది ఆ కప్పిపోయిందంతా కూడా మళ్ళీ యువతలకు వచ్చేసి అప్పుడు శుద్ధి కలుగుతుంది అన్నమాట. ఆత్మ శుద్ధి కలుగుతుంది, మనకి విడిపడిపోతుంది అన్నమాట. అప్పుడు ఏదైతే ఆ కోశాలన్నీ కూడా బయటకు వచ్చే కోశాలన్నీ కూడా మనస్సుతో తెలుసుకుంటే, ఆ మనస్సుతో తీసేసుకుంటే ఇంక మిగిలింది ఏంటి? అప్పుడు ఆత్మ కనిపిస్తుంది అన్నమాట. తచ్చై వాలాపనయే సమ్యక్ సలిలం ప్రతీయతే శబ్దం తృషా సంతాపహరం సద్య సౌఖ్యప్రదం పరం పుంసః. నాచు తొలగిపోగా దప్పికను తాపమును పోగొట్టుకున్నట్టి జలము ఎలాగున పరిశుద్ధమై బావుగా కనబడుతున్నదో ఆ ప్రకారము ఆత్మను కప్పి ఉన్న పంచకోశములు తొలగగా అజ్ఞానముచే కలిగిన ఆశను, సంసార తాపమును బోనడుచునట్టి, పరమ సౌఖ్యము నొసంగునట్టి పరమాత్మ జ్ఞానము పురుషునకు కలుగుతున్నది. నాచును తీసేస్తే ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చింది నాచు? నీళ్లలోంచే పుట్టి నీళ్లను కప్పేసింది. ఆ నాచును తొలగిస్తే మనం మంచినీళ్ళు తాగడానికి పనికొస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా ఆత్మను కప్పి ఉన్న పంచకోశాలను తొలగగా, పంచకోశాలంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఇవన్నీ కూడా ఆత్మ కావు అని ఎప్పుడైతే మనకు తెలిసింది, ముందు ముందు ఇవే వస్తాయండి అన్ని. ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఏమవుతుంది? అజ్ఞానం చేయగలిగిన ఆశ పోయింది, సంసార తాపం పోయింది. ఇక మిగిలిందేంటి? పరమ సౌఖ్యము నొసంగునట్టి పరమాత్మ జ్ఞానం పురుషుడికి కలుగుతుంది అన్నమాట. ఇక్కడ వీడు పురుషుడు, సాధకుడు, పురంలో ఉన్నవాడిని తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో ఉన్నాడు కాబట్టి పురుషుడు అన్నమాట. పంచానాం అతి కోశానాం అపవాదే విభాతి అయం శుద్ధః నిత్యానందైక రసః ప్రత్యగ్రూపః పరం స్వయం జ్యోతిః. ఈ పంచతత్వ వివేకముచే అన్నమయాది పంచకోశములను అపవాదయుక్తి చేనివి తాను కాననియు వాని నెరుంగు పరమాత్మయే తాననియు తెలుసుకొనగా నిత్యానందైక స్వరూపుడును, పరం స్వయం జ్యోతి స్వరూపుడును, పరిశుద్ధుడునైన అంతరాత్మ నిరావరణుడై బావుగా ప్రకాశించుచున్నాడు. శరత్కాల పూర్ణిమ నాడు చంద్రుడు ఎలాంటి ఆవరణము లేనివాడై పరిపూర్ణుడై ప్రకాశించును. ఆ ప్రకారము పంచకోశ ఆవరణము తొలగగా విభాత్య యం శుద్ధః ఆత్మ పరిశుద్ధమై పరిపూర్ణమై స్వయం ప్రకాశమానమగును. ఈ గ్రంథమునే మున్ముందు పంచకోశముల స్వరూపమును నిరూపించబోతున్నారు. వేదాంత పంచదశలో పంచకోశ నిషేధ స్వరూపమును తెలిపి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ పంచతత్వ వివేకంచే అన్నమయాది పంచకోశములను అపవాద యుక్తితో ఇవి తాను కావనియు ఎరుంగు పరమాత్మయే తాననియు దానిని ఎరిగితే ముందు అసలు పరమాత్మ తత్వం తెలుసుకుంటే నీకు ఎవరుంటే నేనున్నాను, అసలు ఎందుకని ఇట్లా ఉంటానికి కారణం ఏంటి? ఆనందం ఆనందం అని చెప్తున్నారు కదా పరమాత్మ స్వరూపం. మరి ఆనందాన్ని పొందకుండా నేను వీటిల్లో ఓలాడుతున్నానంటే అని మనసుతో విచారిస్తే ఒక్కొక్క కోసాన్ని తనకు తానుగా పక్కకు తెచ్చేస్తా ఉంటే నీటి మీద నాచు ఎట్లయితే తీసేసినట్టుగా తనలో ఉన్న ఈ కోశం యొక్క ఆవరణ అన్ని తొలగ్గా ఏమవుతుంది? పరిశుద్ధమైన పరిపూర్ణమైన స్వయం ప్రకాశమానగా పరమాత్మ తత్వం తనకి అనుభవంలోకి వస్తుంది. అది ఎట్లా ఉంటుందయ్యా అంటే మనకి చంద్రోదయం పూర్ణిమ నాడు, శరత్కాల పూర్ణిమ నాడు ఎంతో స్వచ్ఛంగా మేఘాలు లేకుండా ఎంతో ఆనందంగా హాయిగా చల్లగా తెల్లగా కనిపిస్తుంది పూర్ణిమ నాడు. వీడికి కూడా మనసులో ఏ వికారాలు లేకుండా, గుణాలు లేకుండా శుద్ధమైనప్పుడు అన్ని అవస్థలను మించిన తురియాతీతం ఏదైతే ఉందో ఆ అవస్థలో ఉంటాడు. శరత్కాల పూర్ణిమ నాడు ఎట్లయితే ఈ కళ్ళకు అది కనిపిస్తుందో ఆ జ్ఞానానికి ఆ పరిపూర్ణత్వమైన పరమాత్మ స్వయం ప్రకాశమానంగా పంచకోశాలని దాటిన స్థితికి వెళ్ళినప్పుడు అట్లా భాషిస్తాడని చెప్తున్నారు అన్నమాట.
పితృభుక్తాన్న విరాజ్ఞాతో నైవ వర్ధతే దేహస్కోన్న మయోనాత్మ ప్రాక్చోత్వం తదా భావతః. మాతాపితృభుక్తాన్నముచే కలిగిన శుక్ల శోణితములచే ఈ అన్నమయ శరీరం ఏర్పడుచున్నది. ఇది ఎట్లా ఉంది శరీరం? దేంతో వచ్చింది? మాతాపితృల భుక్తాన్నముచే వాళ్ళు అన్నం తింటే అన్నం నెత్తురుగా మారి నెత్తురు శుక్ల శోణితంగా మారి ఈ శరీరం ఏర్పడుతోంది. స్థూల శరీరం, కనిపించే శరీరం. ఇది అన్నము చేతనే వృద్ధి నందుతున్నది కనుక ఈ శరీరము వికారి, మార్పు చెందుతోంది. పుట్టుక ముందును మరణించిన తర్వాతను ఈ శరీరం ఉండుటలేదేది? ఈ స్థూల శరీరం, కనిపించే శరీరం మనం పుట్టక ముందు లేదు, చనిపోయాక కనిపించట్లా. మరియు దేహ ఆతాన భవతి కార్యత్యాత్ ఘటాధిపత్ అనుమాన ప్రమాణము చేతను ఘటాదులు ఎట్ల కార్యరూపములో ప్రాగ్భావాది భావములతో కూడుకున్నవో ఆ ప్రకారము ఈ దేహము కార్యరూపము ప్రాగ్భావముతోనూ ప్రధ్వంసాభావముతోనూ కూడుకున్నది. కానీ దేహం ఆత్మ కాదు. అది దేహం ఆత్మ కాదు. ఎట్లాగయ్యా అంటే పుట్టక ముందు శరీరం కనిపించట్లేదు, మరణించాక శరీరం కనిపించట్లా. మధ్యలోనే కదా వచ్చింది. మధ్యలో వచ్చిందని ఈ శరీరమే నేను అనుకుంటున్నామని మనకు పద్యం ఉంది కదా. జన్మ మరణములకు సరి స్వతంత్రుడు కాడు, మొదట కర్తగాడు తుగన కాడు, నడుమ గర్తనట నగుబాటు కాదకు విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమని చెప్తారనమాట. కాబట్టి ఇది ఎట్లాంటిదయ్యా అంటే మొదట లేదు, చివర లేదు. కాబట్టి ఇది ఆత్మ కాదు, శరీరం వచ్చిపోయేదేనని చెప్పుకొస్తున్నారు. ఇది ఎట్లా వచ్చిందయ్యా అంటే స్త్రీ పురుష సంయోగంతో అన్నమయ కోశం ద్వారా వృద్ధి చెంది మళ్ళీ పుట్టాక కూడా అన్నం తిని, దీంతో అన్నం అంటే ఆహారం ఉంది, ఊరుకునే మనం తినే బియ్యం కాదు ఇక్కడ అన్నం. అందుకనే మనకు భగవద్గీతలో కూడా అన్నాద్భవంతి భూతానని చెప్పుకొస్తాడు 3వ అధ్యాయంలోనండి. ఎందుకంటే ఎట్లా పుట్టినాయి ఇవన్నీ భూతాలన్నీ? ఆహారం ద్వారా పుట్టినాయి. ఆహారం ఎట్లా ఎవరు తిన్నారు? మాతాపితృలే కదా. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. మరి తిన్నది ఎట్లా పుట్టింది అని శుక్ల శోణిత సంయోగంతో ఈ శరీరం ఏర్పడింది. అందులో ఎవరున్నారు? శుక్ల శోణితంలో కూడా పరమాత్మ ఉన్నాడు. దానికి ఒక పద్యం కూడా బిందు బీజములను భేదించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అంటారు మనకి వేమన యోగం. పూర్ణో దేహో బలం యచ్చన్న క్షాణం యహ ప్రవర్తక వాయు ప్రాణమయో నా సాక్షాత్మ చైతన్య వర్జనాత్. ఈ శరీరమున ఇంద్రియములకు బలమునిచ్చుచున్నదే, ఏది అంతటా నిండినదే ప్రవర్తించుచున్నదో ఆ వాయువే ప్రాణమయ కోశం అనబడును. ఇప్పుడు ఏం చెప్పుకొచ్చాడు? ఇప్పుడు అన్నమయ కోశం గురించి చెప్పుకొచ్చాడు. ఈ శరీరం స్థూల శరీరం శుక్ల శోణితంతో తయారైంది. ముందు కనిపించట్లేదు, పుట్టక ముందు లేదు, చనిపోయాక కనిపించట్లేదు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రాణమయ కోశం గురించి చెప్తున్నాడు. ఇంద్రియములకు బలమునిచ్చినదే, ఏది అంతటా నిండినదే ప్రవర్తించుచున్నదో ఆ వాయువే ప్రాణమయ కోశం అనబడును. ఇది ఆత్మ కాదు. ఇది మళ్ళీ ఆత్మ అనుకుంటారేమో, కాదు. మొన్న ఫస్ట్ లో చెప్పుకున్నాం. ఈ 5 ప్రాణాలు ఉన్నాయి. అపాన ప్రాణ ఉదాన సమాన వాయువులు. ఈ వాయువుల్లో ఉన్న ప్రాణవాయువు వాయువు కాదు, వేరేది ఒకటి ఉందని. కానీ ఇక్కడేం చెప్పుకొస్తున్నది? ఇది ప్రాణమయ కోసం. ఈ ప్రాణాలతో నిండి ఉన్నది ఏదైతే ఉందో ఇది ఆత్మ కాదు. ఎందుకనగా ఈ ప్రాణము చైతన్యము లేని దగుట వలన ప్రాణ ఆత్మానభవతి జడత్వాత్ ఘటాదివత్. ప్రాణము ఆత్మ కాదు, ఘటాదుల వలె జడములగటి వలన. ఘటాదులు అంటే కుండలు, శరీరాలు అన్నమాట. ఆ అనుమాన ప్రమాణముచే ప్రాణము ఆత్మ కాదు. కొలిమితిత్తుల్లోని వాయువు వల్లే ఈ శరీరమున ప్రాణవాయువు ఉంది. ఎవరిక్కడ కొలిమితిత్తి మనిషి ఎవరైనా సరే కిందకి పైకి నొక్కుతూ ఉంటే అందులో ఉన్న మనం బంగారం గాని ఇనుము గాని ఏదన్నా మూసలో పోస్తే అది కరిగిపోతుంది, వేడి ప్రజ్వరిల్లి. ఇక్కడ కూడా మనలో లోపల పరమాత్మ ఉంది. ఆ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనంతో చేస్తూ ఉంటే ఈ శరీరం నిలిచింది. కాబట్టి